హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు ఎండలు బాగా ముదురుతున్నాయి కాబట్టి చక్కగా చల్లచల్లగా కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో చలువ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక కప్ సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం చాలా చిన్నగా ఉంటే చూడటానికి అందంగా ఉంటాయి. వీటిని 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక గంట నాననిచ్చుకోవాలి. ఇలా నాననిచ్చుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఒక గంట నానబెట్టుకున్నాం కాబట్టి 5 నిమిషాల్లో ఇవి ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1/2 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టుకొని ఈలోగా ఈ కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్లు ఉండేలాగా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు పచ్చివైనా పర్వాలేదు, కాచిన పాలు అయినా పర్వాలేదు, చల్లగా ఉండాలి. చల్లగా ఉన్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇది కలిపేలోపు స్టవ్ పైన పాలు చక్కగా మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ మిశ్రమం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే గిన్నె అడుగు పట్టి కొద్దిగా మాడు వాసనలా అనిపిస్తుంది. ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ కనుక చిక్కగా అనిపిస్తే కొంచెం వేడి పాలు వేసుకోవచ్చు. వేసుకొని ఇలా కలుపుతూ నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటూ ఉండాలి. ఇది చాలా తొందరగా మేగడ పడుతుంది. మేగడ కట్టకుండా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఇందులో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేస్తాం కాబట్టి బాగా చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకుండా సమంగా ఉండేలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఒక యాపిల్, కొన్ని గ్రేప్స్, ఒక దానిమ్మకాయను కూడా ఒలిచిపెట్టి వేసుకున్నాం. అలాగే కర్బూజా, బొప్పాయి, అరటిపండు, కివి, డ్రాగన్ ఫ్రూట్, మనకి నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. వీటితో పాటు ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా దగ్గరికి మరిగింది కాబట్టి ఇందులో ఇలా వీడియోలో చూపించినట్లు కప్పు షుగర్ వేసుకుంటున్నాం. మీ స్వీట్కి సరిపడగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచి చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ అంతా నడిచేసేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మాత్రం బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల థిక్నెస్ వచ్చి వంటికి చాలా చలువ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి వేసేసి బాగా కలుపుకొని చల్లారనిచ్చుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది హెల్త్ మీద దృష్టి పెట్టుకొని కూల్ డ్రింక్స్ అవి మానేశారు. అలాంటప్పుడు చక్కగా ఇలా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఇలా చల్లగా తయారు చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఎండాకాలంలో ఏదైనా చల్లగా తీసుకోవాలి అనిపిస్తున్నప్పుడు ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనమే కదండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇచ్చారంటే ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని, నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ మాత్రం వేసాను, మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉంటే వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచారంటే చాలా టేస్టీ కస్టర్డ్ మిల్క్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచారంటే 2-3 రోజులు నిల్వ ఆగుతుంది. ఏదైనా అకేషన్స్కి దీనికి వాడుకోవాలి అనుకుంటే ముందు రోజు చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత రోజు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చక్కగా సర్వ్ చేసి పెట్టుకోవచ్చు. అంతే కదండి. ఈ సమ్మర్లో బర్త్డే పార్టీలు అయితే వేరే స్వీట్ ఏదైనా చేసే బదులు చల్లగా ఇలా చేసి పెట్టారంటే కొత్తగా ఉంటుంది, ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఈ కస్టర్డ్ మిల్క్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా. ఇప్పుడు చివరగా చిన్న సలహా, నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.
అందం, ఆనందం, ఆరోగ్యం అంతా మన ఇంట్లోనే దొరుకుతాయి. బయట దొరికేవి మనం నమ్మడానికి లేదు. పొద్దున్నే లేలేత సూర్యకిరణాలు, సాయంత్రం సంధ్య వేళలో ప్రకృతి అందాలు ఇవన్నీ చూస్తూ ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నారంటే సగం ఆరోగ్యం మన సొంతమైనట్టే. అంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.